అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. State of the art infrastructure. Smart, green campus. Globally certified labs. 148 plus student-led startups. 11 exited startups. 12 cash flow positive startups. Bringing the industry expertise to the classroom. At KLH, you have the freedom to choose the subjects that fuel the engineer in you. KLH deemed to be university. నమస్తే. కేఎల్ యూనివర్సిటీ ఈ పేరు వినగానే మనసులో ఏదో ఒక బంధం పెనవేసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఎస్, అంతగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఈ పేరు సుపరిచితం. ముఖ్యంగా కేఎల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యా బోధనా పద్ధతులు, క్రమశిక్షణ, దాంతోపాటు అక్కడి ప్లేస్మెంట్స్ విద్యార్థులకు తల్లిదండ్రులకు ప్రధాన ఆకర్షణగా కనబడుతున్నాయి. అంతేకాదు జాతీయ స్థాయిలో కేఎల్ యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ అనేక అవార్డులు కూడా పొందింది. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ క్యాంపస్లో భారీగా ఈ ప్లేస్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. అదే స్థాయిలో విద్యార్థులను కూడా ఆయా కోర్సులు ఆకట్టుకుంటున్న పరిస్థితి. మాట్లాడదాం కేఎల్ యూనివర్సిటీలో ఇంకా ఎలాంటి ఆధునిక వసతులు ఉన్నాయి, ఎలాంటి ప్లేస్మెంట్స్ సౌకర్యాలు విద్యార్థులకు అందుతున్నాయి. అడ్మిషన్స్ డైరెక్టర్ శ్రీనివాసరావు మనతో ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. చూస్తున్నాం కేఎల్ యూనివర్సిటీ ద టాప్ మోస్ట్ యూనివర్సిటీగా ఇవాళ ఇండియాలో నిజంగా మంచి పేరు సంపాదించుకుంది. అండ్ ర్యాంకింగ్స్లో కూడా జాతీయ స్థాయి యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో టాప్ 30లో ప్లేస్ దక్కిన పరిస్థితి. ఏంటి మీ సక్సెస్ ఫార్ములా ఏంటి? అంటే మీరు ఎంచుకునే కరిక్యులం కావచ్చు, మీ బోధన విధానం కావచ్చు, ఏ రకమైనటువంటి స్టైల్ ఆఫ్ మోడ్లో వెళ్తున్నారు మీరు? ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. కేఎల్ యూనివర్సిటీ మీరు చెప్పినట్టు 2 రాష్ట్రాల్లో ప్రత్యేకంగా దాని గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. 45 ఇయర్స్ ఎడ్యుకేషన్ రంగంలో అనేక లక్షలాది మంది స్టూడెంట్స్ని అనేక రంగాలకు పంపించి వాళ్ళ యొక్క సామర్థ్యం కొద్దీ, వాళ్ళ యొక్క టాలెంట్ని బట్టి వాళ్ళని మంచి మంచి పొజిషన్ తీసుకెళ్ళగలిగిన గొప్పతనం కేఎల్ యూనివర్సిటీకి ఉంది. దేశంలో చాలా యూనివర్సిటీలు ఉన్నాయండి. దాదాపు 4000 పైన యూనివర్సిటీలు ఉన్నాయి. డీమ్డ్ కానీ, ప్రైవేట్ కానీ, స్టేట్ కానీ, సెంట్రల్ కానీ, ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్, ఎన్ఐటీస్, వీటన్నిటి యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం మనకి సెంట్రల్ గవర్నమెంట్ ర్యాంకింగ్ ఇస్తుంది. టాప్ 100 ర్యాంక్స్ ఇస్తుంది. ఈ టాప్ 100 ర్యాంక్స్లో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చరు, ప్లేస్మెంట్స్ ఇవన్నీ పక్కాగా ఉంటే వాడికి టాప్ 100లో ప్లేస్ వస్తుంది. ఆ టాప్ 100లో మంది కేఎల్ యూనివర్సిటీ 22వ స్థానంలో ఉంది. అంటే మా తెలుగు 2 రాష్ట్రాల్లో టాప్ 1 పొజిషన్లో ఉంది. అంటే దేశంలో ఉన్న ఇన్ని వేల యూనివర్సిటీలన్నింటినీ దాటుకొని మన తర్వాత ఎన్ఐటీస్ ఉన్నాయి, మన తర్వాత ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి, మన తర్వాత డీమ్డ్ యూనివర్సిటీ ఉన్నాయి, మన తర్వాత స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటన్నిటి కాకుండా ముందుకు రాగలిగాము అంటే ఓన్లీ అది మీరు అన్నట్టు ఎకడమిక్ స్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే ప్లేస్మెంట్స్ కావచ్చు, వీటన్నిటిని కేటగిరైజ్ చేసుకొని ఆ ర్యాంక్ రావటం అనేది మనకి ఈజీగా వచ్చింది. అంటే ఇలాంటి ర్యాంక్స్ రావడం అనేది కేఎల్ యూనివర్సిటీ కొత్త కాదు. ఇలాంటి ర్యాంక్స్, అవార్డ్స్ మీరు అంటారు, అన్ని రకాల అవార్డ్స్ ఎప్పటి నుంచో మనం తెచ్చుకుంటున్నాము. మెయిన్ ఫోకస్ స్టూడెంట్ని ఆల్రౌండర్గా తెచ్చిద్దడమే కేఎల్ యొక్క లక్ష్యం. అలాగే అంటే శ్రీనివాస్ గారు, జనరల్గా ప్రైవేటు కార్పొరేట్ కళాశాలన్నా యూనివర్సిటీలన్నా ఒక రకమైనటువంటి భయం స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ, ముఖ్యంగా వీళ్ళ విద్యా బోధన అంటే వీళ్ళ ప్లానింగ్ ఎలా ఉంటుందంటే చాలా కఠినంగా విద్యార్థుల్లో బట్టి పట్టించే విధానం కావచ్చు, ఒక రకమైనటువంటి ఒత్తిడి, మానసిక క్షోభ మనం చూస్తున్నాం, చాలా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. కానీ మీ సక్సెస్ ఏంటి? ఎట్లా చేయగలుగుతున్నారు మీరు ఈ విద్యా బోధన కావచ్చు, ఆ ప్లానింగ్ కావచ్చు, ఇదంతా టీచింగ్ ప్యాటర్న్ కానీ, ప్లానింగ్ కానీ, ఇదంతా కూడా ఏ రకమైనటువంటి అంటే ఏ ఫార్ములా ప్రకారం వెళ్తున్నారు మీదంతా? అంటే అది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వరకు ఒక సిస్టమ్ ఉంటుందండి. 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత నెక్స్ట్ లెవెల్ అనేది 10th చదివిన ప్రతి స్టూడెంట్ ఇంటర్ చదవాల్సిందే, ఇంటర్ చదివిన ప్రతి స్టూడెంట్ నెక్స్ట్ లెవెల్ ఏదో చదవాల్సిందే. బట్ దీని తర్వాత చదవటం అనేది స్టూడెంట్ చాయిస్. చదవాలా నెక్స్ట్, లేకపోతే మన జాబ్లో సెటిల్ అవ్వాలనేది ఎక్కువ మంది 80% ఆఫ్ ది స్టూడెంట్స్ జాబ్లో సెటిల్ అవుతారు. 20% ఆఫ్ ది స్టూడెంట్స్ నెక్స్ట్ లెవెల్కి అంటే ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్తారు. ఇక్కడ మీరన్నట్టు ఇంటర్మీడియట్ లెవెల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు,
వేరే ఇంజనీరింగ్కి వచ్చేపాటికి ఆ సిస్టమ్ వేరే ఉంటుంది. ఇప్పుడు మా దగ్గరికి వచ్చేపాటికి 50% అకాడమిక్స్ ఉంటాయి, 50% అదర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఓకే. అంటే కల్చరల్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, హాబీ క్లబ్ కావచ్చు, హ్యాపీ క్లబ్స్ కావచ్చు. అంటే దాదాపు డిఫరెంట్ 72 క్లబ్స్ ఉన్నాయి, హాబీ క్లబ్స్. ఈ క్లబ్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ చేయించడం, స్టూడెంట్కి ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగంలో అతన్ని ట్రైన్ చేయడం. అలా చేయబట్టే మా దగ్గర నుంచి చదివిన స్టూడెంట్స్ రాజకీయ రంగంలో ఉన్నారు, ప్రముఖ పాత్ర పోషిస్తున్న రాజకీయ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఐటీ ఇండస్ట్రీలో సీఈఓలుగా ఉన్నారు. అట్లాగే సినిమా రంగంలో మంచి మంచి యాక్టర్లు గాను, యాక్ట్రెస్లు గాను, కమెడియన్లు గాను. కేవలం చదువు మాత్రమే కాదు, అన్ని రంగాల్లో వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా మీ ప్రోత్సాహం ఉంటుందంటారు. క్రీడా రంగంలో ఉన్నారు, ఇండస్ట్రీలో ఉన్నారు, పెద్ద పెద్ద టాప్ బిజినెస్ పీపుల్. ఒకప్పుడు కేఎల్ విద్యార్థి చాలా గర్వంగా చెప్పుకుంటారా కేఎల్ యూనివర్సిటీ నుంచి మా పిల్లోడే అనే అంశం? అంతే కదండి. ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీ చదివి ఇప్పుడు మనకి టాప్ ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు చాలామంది, మంచి మంచి పొట్లూరు వరప్రసాద్ గారు మీరేనే ఉంటారు, ఈజ్ వన్ ఆఫ్ కేఎల్ స్టూడెంట్స్. ఆయన ఒకప్పుడు కేఎల్ స్టూడెంటే. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు ఇండస్ట్రియలిస్టులు. వాళ్ళు వేల మందికి, లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఇస్తున్నారు. వాళ్ళు చదువుకున్న తర్వాత అక్కడ చదువుకొని ఆ స్కిల్స్ డెవలప్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగం చేయడం కాదు, ఉద్యోగాలు ఇవ్వటం అనేది కేఎల్ యొక్క లక్ష్యం. ఆ స్థాయికి తీసుకెళ్ళాలి అంటే ఆల్రౌండర్గా తీసుకెళ్ళాలి అంటే ఎడ్యుకేషన్ ఒకటే సరిపోదండి. ఓకే, మీరు అన్నట్టు కూర్చోబెట్టి బట్టి ఇచ్చేసి వాళ్ళని ఊరికే ప్రెషర్ పెట్టి చదివిచ్చేస్తే సైకలాజికల్గా స్టూడెంటు డిప్రెస్ అవుతాడు. ఆ స్థాయి అనేది ఇంజనీరింగ్లో మా దగ్గర ఉండదు. ఇక్కడంతా కూడా చాలా ప్లెజెంట్గా, పీస్ఫుల్గా, ప్రెషర్ లేకుండా చదువుకునే కోర్సులే మన ఇంజనీరింగ్ కోర్సులు. మన దగ్గర ఉన్న ట్రైనింగ్ విధానం అలాగే ఉంటుంది, ఎలాంటి ప్రెషర్ ఉండదు. మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో ఎక్కువగా దేంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తారండి? ఏ విభాగాల్లో స్టూడెంట్స్ జాయిన్ కావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు? అంటే జనరల్గా కేఎల్ అనే కాదండి, ఇంజనీరింగ్ అనేపాటికి స్టూడెంట్స్ ఎక్కువగా కంప్యూటర్ సైన్స్కి అభిప్రాయాన్ని ఇస్తారు. వాటి తెలిసినా తెలియకపోయినా, నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ఫస్ట్ రావటం సిఎస్సి ఉందా అని అడుగుతారు. ఎందుకు అంటే? ఎందుకంటే ఆ క్రేజ్ అలా వచ్చేసి డిమాండ్ అలాంటి. మిగతా నార్త్ స్టేట్లో చూస్తే మిగతా డిఫరెంట్ కోర్సులకి వెళ్తారు పిల్లలు. ఓకే. మన సౌత్లో చూస్తే ఇటువైపు మనకి అంత దేని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుందంటే ఐటీ సెక్టర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే కంప్యూటర్ సైన్స్ చదవాలి, కంప్యూటర్ సైన్స్ అయితే మనకి మంచి ఉద్యోగం వస్తుంది, మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాం అన్న ఎక్కువ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. ఓకే. కానీ వేరే ఇక్కడికి వచ్చేపాటి మన దగ్గర ఎలా ఉంటుందంటే, మీరు కంప్యూటర్ సైన్స్ చేశారు, నేను కంప్యూటర్ సైన్స్తో పాటు అడిషనల్గా ఇంకో కోర్స్ చేశాను. ఓకే. మీ ప్యాకేజీ వేరు, నా ప్యాకేజీ వేరు, ఇద్దరికి సర్టిఫికేట్ ఒకటే. మీకు బీటెక్ కంప్యూటర్ సైన్స్ అని వస్తుంది, నాకు బీటెక్ కంప్యూటర్ సైన్స్ వస్తుంది. బట్ అడిషనల్గా నేను చేశాను. అంటే మల్టీ డిసిప్లిన్లో డిగ్రీలు ఉంటాయి మా దగ్గర. ఓకే. కంప్యూటర్ సైన్స్తో పాటు మెకానికల్ చేస్తాం, కంప్యూటర్ సైన్స్తో పాటు ఎలక్ట్రానిక్స్ చేస్తాం. కంప్యూటర్ సైన్స్ ఇది ఎలా సాధ్యమవుతుంది సైమల్టేనియస్గా? ఇప్పుడు ఒక మల్టీ డిసిప్లిన్లో చేయొచ్చండి. ఇండస్ట్రీ కోరుకునేది కూడా అదే. మేము దాదాపు 900+ ఇండస్ట్రీస్తో మా టైఅప్ ఉంది. ఈ ఇండస్ట్రీస్ అని చెప్పేది ఏంటి అంటే, స్టూడెంట్ని ఆల్రౌండర్ అంటే మల్టీ డిసిప్లిన్లో ట్రైన్ చేయండి. ఒక జోన్లో లేకపోతే ఒక డిసిప్లిన్లో మీరు ఫోకస్ చేయడం వల్ల కొంతమంది స్టూడెంట్స్ సక్సెస్ అవుతున్నారు, అవ్వలేకపోతున్నారు. అవును. అంటే మల్టీ డిసిప్లిన్లు ఉంటే ఏదర్ ఇందులో కానీ అందులో కానీ అతని యొక్క సర్వీసెస్ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందని ఇండస్ట్రీ యొక్క రిపోర్టు. వేసిరాంది ఏదైనా ఇప్పుడు మన కార్లు కూడా అంతే కదండి. ఇప్పుడు కార్లు కూడా మనం ఎలా వెళ్తున్నాం? అయితే పెట్రోల్ లేకపోతే పవర్ కానీ పెట్రోల్ కానీ, డీజిల్ కానీ పెట్రోల్ కానీ, ఇలా ఎలాగైతే మనం హైబ్రిడ్ టెక్నాలజీకి వెళ్ళామో కోర్సులు కూడా హైబ్రిడ్ టెక్నాలజీకి వచ్చినాయి. ఓకే. అంటే రెండిట్లో ఉండాలి, ఒక్కటైతే సరిపోదు. అంటే రెండిట్లో ఉంటే ఏది కావాలంటే అది మనం ఆ స్టూడెంట్ని ట్రైన్ చేసుకోవడానికి, ఫర్దర్గా అతనికి ఆ గ్రోత్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనేది ఇండస్ట్రీ వాళ్ళకి రిపోర్ట్. సో అందుకని మా సిలబస్ అంతా కూడా ఇండస్ట్రీ దగ్గర నుంచి తీసుకుంటాం. ఓకే. 25% ఆఫ్ ది సిలబస్ ఇండస్ట్రీ వాళ్ళే క్లియర్ చేస్తారు, అంటే వాళ్ళే వచ్చి ట్రైన్ చేస్తారు. మిగతాది మా దగ్గర ఉన్న టీచర్స్ దాన్ని కంప్లీట్ చేస్తారు. అంటే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మా యొక్క కరికులం ఉంటుంది కాబట్టి, దానికి తగ్గట్టు వాళ్ళకి ట్రైనింగ్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ప్లేస్మెంట్స్లో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అంతేకాని ప్రెషర్తో చదువుకునే చదువు అనేది కేలో లేదండి. 100 ఎకరాల విస్తీర్ణం ఉన్న పెద్ద క్యాంపస్ విజయవాడ,
హైదరాబాద్లో 2 క్యాంపస్లు ఉన్నాయి, బాచుపల్లి, అజీజ్ నగర్ ఉంది. ఎక్కడ కూడా ప్రెజర్ లేకుండా స్టూడెంట్స్ని ప్లెజెంట్గా వాళ్ళు ఏదైతే చదవాలనుకుంటున్నారో చాయిస్ బేస్డ్. మీరు అన్నట్టు ప్రెషర్ ఎప్పుడు వస్తుంది? నువ్వు పొద్దున్న 7:30 కల్లా క్లాస్కు రా అంటారు, 2 వరకు క్లాస్లో కూర్చో, 1 గంట వరకు క్లాస్లో కూర్చో అంటారు. ఇక్కడ అది లేదు. 7:30 క్లాస్కి రావు అసలు. 7:30 to 5:30 క్లాస్ వరకు ఉంటుంది. కానీ ఆయన కోర్సులు తీసుకున్న టైంలో ఆయన వెళ్తాడు. అచ్చా, మీరు 7:30 పెట్టుకుంటారు, నేను 10:30 పెట్టుకుంటా అదే క్లాస్. నేను 10:30 పెట్టుకుంటే ఇంకొక 2:30 పెట్టుకుంటారు అదే క్లాసు. సో కానీ అట్లా అంటే ఒక్కొక్క విద్యార్థి అట్లా చాయిస్ తీసుకుంటే ఎట్లా కుదురుతుంది మరి ఇవన్నీ? కుదురుతుందండి. ఎందుకంటే అట్లా తీసుకునే పిల్లలు ఉంటారు. 10:30కి నేను సెలెక్ట్ చేసుకుంటే అదే 10:30 కొంతమంది పిల్లలు సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఆ సెక్షన్కి వెళ్ళిపోతారు, ఆ క్లాస్కి వెళ్ళిపోతారు. టీచర్స్ ఆర్ అవైలబుల్. 900 మంది డాక్టరేట్స్ ఉన్నారు మా దగ్గర. రైట్. ఫ్యాకల్టీ అవైలబుల్. 900 మంది ఫ్యాకల్టీలో 300 మంది అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చి ఉన్నారు. కేఎల్కి వస్తే ఏది నేర్చుకోవాలంటే అది మన అభిరుచికి తగ్గట్టుగా ఎందులో ఏ రంగంలో చేసుకోవాలంటే ఆ రంగంలో చేసుకోవడానికి అన్ని రకాల బోధనా పద్ధతులు రెడీగా ఉన్నాయంటారు. చాయిస్ బేస్డ్ అండి. అంటే ప్రెషర్ లేకుండా, స్ట్రెస్ లేకుండా, అది కూడా ప్రెషర్ లేకుండా, స్ట్రెస్ లేకుండా చాయిస్. అంటే నీ టైం టేబుల్ నువ్వే డిజైన్ చేసుకుంటావు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆడుతూ పాడుతూ చదువుకోవచ్చు అనమాట. ఉత్సాహంగా, ఉల్లాసంగా చదువుకోవచ్చు ఇంజనీరింగ్. రైట్. ఒకసారి మనం నిజంగా చూస్తున్నాను, ఇది అంకెల గారడి కాదు, ఇది నిజమే అని మనం అనాల్సి వస్తుంది. ఎందుకంటే ప్లేస్మెంట్ స్టాటిక్స్ 24-25 చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా కనిపిస్తున్నాయి నిజంగా. అండ్ మోర్ ఓవర్ ఇంకో క్వశ్చన్ అడగబోతాం మిమ్మల్ని. యూఎస్ ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయంటున్నారు మీ దగ్గర. సో ఇట్స్ గ్రేట్ నిజంగా. రాసాం చూడండి, ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ 33 lakhs per annum. దాదాపు 72 స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు జపనీస్ కంపెనీకి. విత్ వాళ్ళ ఆ లాంగ్వేజ్ నేర్చుకుని వెళ్తారు, జపనీస్ నేర్చుకుని వెళ్తారు. సూపర్. సో వాళ్ళని ఆ విధంగా ట్రైన్ ఎలా సాధ్యం? అంటే ఎక్కడ నేర్పిస్తారు? మా దగ్గరేనండి. మాకు కొన్ని కోర్సులు నేర్చుకోవాలని మనం పెడతాం, వాళ్ళ ఇష్టం, అది చాయిస్. కొంతమంది జపనీస్ నేర్చుకుంటారు, కొంతమంది ఇంకో లాంగ్వేజ్ నేర్చుకుంటారు, రష్యన్ నేర్చుకుంటారు, కొంతమంది అట్లాగా. స్టూడెంట్కి ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో, ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నాడో ఆ కోర్సెస్, ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. అంటే ఇట్లాగా స్టూడెంట్స్ లాంగ్వేజ్ నేర్చుకొని అటువైపు వెళ్ళి ఇంటర్న్షిప్ చేసి అట్లా సెటిల్ అయిన పిల్లలు బోల్డ్ మంది ఉన్నారు. బహుశా నేను శ్రీనివాస్ గారు, నేను ఫస్ట్ టైం వింటున్నాను బహుభాషా విధానం, మనకు నచ్చిన కోర్సు, నచ్చిన భాష. రియల్లీ ఇట్స్ గ్రేట్. నచ్చిన టైము, ఎగ్జాక్ట్లీ, నచ్చిన టైం కూడా ఇంపార్టెంట్. నచ్చిన టైం ఇదంతా కూడా చెప్తుంటే అంటే నిజంగా ఓ కాలేజ్కో ఇంకో కోర్సు నేర్చుకోవడానికి పోతున్నాం అంటే బాబోయ్, అంటే ఫస్ట్ వాడి మైండ్లో ఉంటుంది, స్టూడెంట్ మైండ్లో ఎలాంటి ప్రెషర్ ఉంటుందో, ఎట్లుంటుందో క్యాంపస్ వాతావరణం ఏంటో, ఇదన్నీ చాలా మదిలో తొలిచే ప్రశ్నలు. కానీ మీరు చెప్తున్న విషయాలను బట్టి నిజంగా చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. నిజంగా అంటే సగటు విద్యార్థికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇలాంటి ఈ ఫెసిలిటీస్ మీరు చెప్తున్నారు కాబట్టి ఒక విద్యార్థి మీ దగ్గర రావాలంటే ఏ రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్తో రావచ్చు? ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వరకు ఉన్న మైండ్ సెట్ స్టూడెంట్ ఆ సెట్తోనే వస్తాడు లోపలికి. అవును. ఒక సెమిస్టర్ వెయిట్ చేయండి, జస్ట్ 1 సెమిస్టర్, అంటే 4 నెలలు. 4 నెలల్లో మీకు అర్థమైపోతుంది మొత్తం వాట్ ఈజ్ వాట్ అనేది. బయట ఎలా ఉంటుంది, మన దగ్గర ఎలా ఉంటుంది, మనం ఏం చేయాలి, ఇక్కడ ఏం చెప్తున్నారు, మనం ఏం చేయొచ్చు, ఇంకా ఎంత మనం ట్రైన్ చేసుకోవాలి, మనం ఇంక ఎదగాలంటే ఇంకేం చేయాలి అనేది ఒక 4 నెలల్లో స్టూడెంట్కి అవగాహన వచ్చేస్తుంది. చేరేటప్పుడు ఉండే మైండ్ సెట్ స్టూడెంట్ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, మాట్లాడే తీరు కానివ్వండి, ఉండే ప్రవర్తన కానివ్వండి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడే బిహేవియర్ కానివ్వండి, ఇవన్నీ కూడా 4 నెలల తర్వాత మారిపోతాయి. కొంతమంది 1 సెమిస్టర్ టైం తీసుకుంటారు, కొంతమంది 2 సెమిస్టర్ల టైం తీసుకుంటారు, అంటే 1 year టైం తీసుకుంటారు, కొంతమంది 6 నెలల టైం తీసుకుంటారు. బట్ ద చేంజ్ ఈజ్ కంపల్సరీ. చేంజ్ అనేది వస్తుంది. ఎలా వస్తుంది? దాదాపు 29 రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో. 25 రాష్ట్రాల నుంచి పిల్లలు ఉన్నారు మన దగ్గర, ఇంక్లూడింగ్ జమ్మూ కాశ్మీర్. అన్ని రాష్ట్రాల నుంచి పిల్లలు ఉన్నారు. 36 దేశాల నుంచి పిల్లలు ఉన్నారు. ఇంతమంది పిల్లల మధ్య వీళ్ళు వెళ్ళి చదువుకోవడంతో అన్ని రకాల లాంగ్వేజెస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకున్న కల్చర్ కానివ్వండి, వాళ్ళకున్న డిసిప్లిన్ కానివ్వండి, ఇవన్నీ కూడా అలవాటు అవుతాయి. అన్ని రకాల పిల్లల్ని ఒక దోట తీసుకొచ్చి పెట్టి వాళ్ళని ట్రైన్ చేయటం అనేది, పిల్లలు మాట్లాడుకోవటం వల్ల ఎస్ మనం ఇలా ఉండాలి, ఇలా చేసుకోవాలి, ఇలా నేర్చుకోవాలి, ఇన్ని లాంగ్వేజెస్ మనం నేర్చుకోవాలి, ఇట్లా ఉండాలన్న స్టూడెంట్స్లో ఇంటెన్సిటీ పెరిగిపోతుంది. ఆ పెరిగిపోవడం ఏమవుతుందంటే మిగతా వాటి మీద యాక్టివిటీస్ తగ్గిపోతాయి. ఫేస్బుక్ చూద్దామా, ఇన్స్టాగ్రామ్ చూద్దాం, ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయి ఈ యాక్టివిటీస్ ముందుకు వస్తాయి. రైట్. నేను ఒక క్వశ్చన్ సూటిగా అడుగుతున్నాను. నిజంగా మీరు చెప్తున్న అంశాలను బట్టి ఒక విద్యార్థిని మీ దాంట్లో చేర్పిస్తే, లేదా ఆయన మనస్ఫూర్తిగా వచ్చి మీ దాంట్లో చేరితే, ఒక
ఒక మంచి మేధావిలా సమాజంలో బయటికి వచ్చి ఆల్రౌండర్గా అన్ని రకాలైనటువంటి ప్రతిభా పాట వాళ్ళతో ఇప్పుడు చెప్తున్నారు, సినిమా రంగంలో ఉన్నారంటున్నారు, పారిశ్రామిక రంగంలో ఉన్నారంటున్నారు, అలాగే రాజకీయ రంగంలో కూడా వెరీ ఇంట్రెస్టింగ్. సో ఒక మంచి మేధావిలాగా తయారై అంటే ఒక మైండ్ నాలెడ్జ్ఫుల్గా తయారై బయటికి వచ్చే ఛాన్స్ ఉందనడంలో మీరు ఖచ్చితమైన గ్యారంటీ ఇవ్వగలరా? 100% గ్యారంటీ ఇస్తాం. సబ్జెక్ట్ కండిషన్ ఎస్, మీకు ఆ ఫోకస్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. మీకు నేను ఎదగాలి, నేను చదవాలి, నా ఫ్యామిలీకి నేనే ఆసరా, నేను బాగుంటే నా ఫ్యామిలీ బాగుంటుంది, నేను సంపాదిస్తే రేపు నా ఫ్యామిలీలో అందరూ లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఈ 3 సంవత్సరాల కోర్సు, 4 కాదు 3 సంవత్సరాలు ఇంజనీరింగ్ మా దగ్గర, 4 సంవత్సరాలు ఇంటర్న్షిప్కి వెళ్ళిపోతారు. ఈ 3 సంవత్సరాల కోర్సు 40 సంవత్సరాల భవిష్యత్తు, మన ఫ్యామిలీ అందరూ కూడా దీని మీద ఆధారపడి ఉన్నాము, ఇదే మనకి ఆధారం. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని స్టూడెంట్ ఎవరైతే ఉంటారో బాధ్యతగా క్రమశిక్షణగా ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఎష్యూరెన్స్ అయితే మేము గంటాపదంగా ఇస్తాం. రైట్ శ్రీనివాసరాజు గారు, అలాగే ఇప్పుడు ఈ హైదరాబాదు విజయవాడ క్యాంపస్లో ఈ 2 క్యాంపస్లు కూడా చాలా పెద్ద క్యాంపస్లు, మీరు చెప్తున్నట్టుగా త్రూఅవుట్ ఇండియా వైడ్ స్టూడెంట్స్ అంతా వస్తున్నారు. ఇంకా ఏమైనా వేరే చోట్ల ఏమైనా ఉన్నాయా, ఇంకా లేదంటే విస్తరించే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా మీకు? విజయవాడ ఒక మెయిన్ క్యాంపస్ అండి. హైదరాబాద్లో 2 క్యాంపస్లు ఉన్నాయి, బాచుపల్లి, అజీజ్ నగర్. నెక్స్ట్ ఇయర్ బెంగళూరు ప్లాన్ చేస్తాం. యాక్చువల్లీ ఈ సంవత్సరం రావాలి, అదంతా పర్మిషన్స్ అంతా కూడా మనకి కొంచెం డిలే అయింది. నెక్స్ట్ ఇయర్కి బెంగళూరు క్యాంపస్ రెడీ అయిపోతుంది. రైట్, క్యాంపస్ రెడీ అయిపోతుంది. ఇక్కడ అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్లో మాట్లాడుకుందాం ఒకసారి. అంటే మీకు ఈ యూనివర్సిటీల నుంచి అనుమతులు అంటే ఆయా రాష్ట్రాల విద్యార్థులు అంతా వస్తున్నారు, మరి ఈ అందరి విద్యార్థులకు సంబంధించి ఈ విద్యా విధానం అయితే ఒక తీరు సరే, బోధనా విధానం అంతా చెప్పారు ఇప్పటిదాకా బాగానే ఉంది, కానీ వాళ్ళ రాష్ట్రాల్లో చదువుకొని వచ్చినప్పుడు వాళ్ళకంత డిఫరెంట్గా ఉంటుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లీట్గా చేంజ్ ఓవర్ ఉంటుంది. సో దాన్ని ఎలా సమన్వయం చేసుకోవచ్చు విద్యార్థులు కానీ? ఎన్ఈపీ అండి, ఎవరైనా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఓకే, ఇట్స్ డిజైన్ బై సెంట్రల్ గవర్నమెంట్, ఎవరైనా దాన్ని ఫాలో అవ్వాల్సిందే. ఓకే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. మీరైనా నేనైనా యూనివర్సిటీ పెట్టినప్పుడు, యూనివర్సిటీ స్టార్ట్ చేసినప్పుడు, రన్ చేస్తున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఏ స్టూడెంట్కి ఏమి ఇవ్వాలి, ఏ స్టూడెంట్ ఎలా చదవాలి, ఏ సిలబస్లు ఇవ్వాలి అనేది అంతా కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉంటుంది. సో దాని గవర్నింగ్ బాడీస్ అవన్నీ ఉంటాయి, దానికి తగ్గట్టు వాళ్ళు ఏదైతే చెప్తారో దాని ప్రకారమే మనం వెళ్తాం. అట్ ది సేమ్ టైం మనకి ఇండస్ట్రీతో టైఅప్స్ ఎక్కువ ఉంటాయి. ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఏముంది, ఇప్పుడున్న చదివే స్టూడెంట్ 3 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చిన తర్వాత అడిగేం కావాలి, మనం ఏ విధంగా ట్రైన్ చేయాలి. అందుకని మా దగ్గర 34 స్కిల్ సెంటర్స్ ఉన్నాయి, ఎక్స్క్లూడింగ్ ఎన్ఎస్డిసి, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళది ఆ సెంటర్ కాకుండా 34 స్కిల్ సెంటర్స్ ఉన్నాయి క్యాంపస్లో. ఇవన్నీ పెట్టింది ఎవరు? గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబిఎం, కాగ్నిజెంట్. అంటే ఎంఎన్సీస్ ఎస్టాబ్లిష్ చేసిన ఆ స్కిల్ సెంటర్స్ క్యాంపస్లో ఉన్నాయి. అంటే వాళ్ళు ట్రైన్ చేసుకుంటారు. అంటే ఏ స్టూడెంట్స్కి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలనేది ఆ స్కిల్ సెంటర్స్ చూసుకోండి. ఎగ్జాక్ట్లీ, నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. విద్యార్థులను ట్రైనప్ చేస్తారు, బాగానే ఉంది, కానీ విద్యార్థులకు చెప్పడానికి మరి ఈ అధ్యాపకులకు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలి. ఇప్పుడున్న మారుతున్న సబ్జెక్ట్ను కూడా దాన్ని ఎప్పటికప్పుడు క్యాచీగా ఉండాలి. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి చదువు చెప్పే వాళ్ళ పరిస్థితి ఏంటి? మా దగ్గర పనిచేసే ఫ్యాకల్టీ యావరేజ్ ఎక్స్పీరియన్స్ 16 ఏళ్ళు. ఓకే, ప్లీజ్ నోట్ దట్ పాయింట్. ఎగ్జాక్ట్లీ 16 ఏళ్ళు యావరేజ్ ఎక్స్పీరియన్స్. 900 మంది డాక్టరేట్స్. ఆ 900 మంది డాక్టరేట్స్లో 300 మంది అవుట్ ఆఫ్ ది స్టేట్స్ నుంచి వచ్చి ఉన్నారు. వెల్ ట్రైన్డ్, వెల్ క్వాలిఫైడ్. అంటే ఒక ఎంటెక్ చేసి 2 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు జనరల్గా చెప్పే టీచింగ్కి, డాక్టరేట్స్ చెప్పే టీచింగ్కి దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అవును, స్టూడెంట్స్కి ఎలాగైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయో టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే ఎవ్రీ అప్డేట్ వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇండస్ట్రీతో వాళ్ళని ట్రైన్ చేస్తాం ముందు. బిఫోర్ ట్రైన్ టు స్టూడెంట్స్. నేను ఎందుకు అడుగుతున్నానంటే పేరెంట్ అదే ఆలోచిస్తాడు, చదువు చేర్పించడం బాగా చేసేటప్పుడు వీళ్ళని ట్రైన్ చేయాలి. వీళ్ళకి చెప్పేవాడి పరిస్థితి ఏంటి, వీళ్ళకి ఇండస్ట్రీస్ ట్రైనింగ్ అన్నట్టుగానే ఉంటుంది. ఆ కోణంలో అడుగుతున్నాం. వీళ్ళకి ఇండస్ట్రీస్ ట్రైనింగ్ ఇస్తాయండి. అంటే ఇండస్ట్రీ ఏది కావాలనేది టీచర్ తీసుకుంటాడు. ఓకే, ఆ టీచర్ ఇండస్ట్రీ దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకుంటాడు. అదే ఇండస్ట్రీ నుంచి మన పిల్లలకి టీచర్ ద్వారా, ఇండస్ట్రీ ద్వారా ట్రైనింగ్ జరుగుతుంది. ఒక డాక్టరేట్కి మనం ఎంతసేపు చెప్పాలంటే 10 నిమిషాలు చెప్తే చాలు. అవును, అంటే నాలెడ్జ్ ఉన్నవాడికి 10 నిమిషాలు చెప్తే చాలు, ఈజీగా క్యాచ్, అంటే ఈజీగా దాన్ని తీసుకోగలడు. అట్లాగా మనకి ఏదైతే మన దగ్గర టెక్నాలజీ ఎప్పటికప్పుడు డెవలప్ అవుతూ ఉంటే ఎప్పుడప్పుడు మారిపోతూ ఉంటుంది. ఆ మారిపోతున్న టెక్నాలజీని ఫ్యాకల్టీ నుంచి పిల్లలకి షేర్ అవ్వాలి అంటే ముందు ఫ్యాకల్టీ ట్రైన్ అవ్వాలి అంటే ద ఇండస్ట్రీ విల్ గివ్ ది
మోర్ అండ్ మోర్ హెల్ప్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీ వాళ్ళు ఇచ్చిన ట్రైనింగే, అందుకే అన్ని టైప్స్ ఉన్నాయి మాకు. ఆ టైప్స్ వల్ల ఇవన్నీ కూడా ఆ స్కిల్ సెంటర్స్ ఉన్నాయి. స్కిల్ సెంటర్స్లో మా వాళ్ళు ట్రైన్ అవుతారు, పిల్లలను ట్రైన్ చేస్తారు. 34 స్కిల్ సెంటర్స్. గ్లోబల్ సర్టిఫికేషన్స్ ఈ 3 ఏళ్లలో 30,000 గ్లోబల్ సర్టిఫికేషన్ చేశారు పిల్లలు 3 ఇయర్స్లో. ఓకే. అంటే మరి ఇవన్నీ గ్లోబల్ సర్టిఫికేషన్స్ పిల్లలు చేయగలుగుతున్నారు అంటే టీచర్ చెప్పబట్టే కదా, ఎస్. టీచర్కి ఆ స్కిల్ ఉండబట్టేగా. అలాంటి స్కిల్ ఉన్న వాళ్ళనే మేము తీసుకుంటాం, అలాంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళనే ఫ్యాకల్టీగా తీసుకుంటాం. సో దానివల్లే పిల్లలు ట్రైన్ అవుతున్నారు, దానివల్లే పిల్లలు సక్సెస్ అవుతున్నారు, దానివల్ల ప్లేస్మెంట్ అవ్వగలుగుతున్నారు. రైట్. ఇవన్నీ లేకపోతే ప్లేస్మెంట్ అనేది సాధ్యం కాదు. ఈ రోజున మనకి ప్లేస్మెంట్ ఈజ్ డిఫరెంట్, క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్ ఈజ్ డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ. ఉద్యోగం అన్ని నేను అదే అడగబోతున్నాను. ఇప్పుడు ప్లేస్మెంట్స్ వరకు ఓకే చెప్తున్నారు, కానీ ఆ ఫలానా అంతర్జాతీయ సంస్థలు ఏవైతే ఉన్నాయో మీ దగ్గరికి వచ్చి ఎందుకు రిక్రూట్ చేసుకోవాలి క్వాలిటీ ఏం చెప్తారు? క్వాలిటీ అండి. ఆ క్వాలిటీ ఎక్కడైతే దొరుకుతుందో అక్కడికి వచ్చేస్తారు. ఇప్పుడు మనకు మంచి ఐటమ్ తినాలని ఉంది, ఏదైనా ఫుడ్ ఐటమ్ తీసుకోవాలనుకుంటాం, సెర్చ్ కొడతాం, సెర్చ్ చేసి ఎక్కడైతే దొరుకుతుందో ఆ క్వాలిటీకి దగ్గర ఒక రేట్ ఎక్కువైన సరే వెళ్ళి తెచ్చుకుంటాం. అట్లాగే కంపెనీస్కి కావాల్సిన ఏంటి, ఆ క్వాలిటీ ఉన్న బ్రీడ్ కావాలి. తెచ్చుకుంటే వాళ్ళ ద్వారా రేపు కంపెనీ డెవలప్ అవ్వాలి, దాని ద్వారా వాళ్ళ ప్రాజెక్ట్స్ సక్సెస్ రేట్ పెరగాలి. ఇవన్నీ చూసుకునేది కంపెనీ చూసుకునేది అంటే టాలెంటెడ్, నాలెడ్జ్, స్కిల్డ్ ఉన్న స్టూడెంట్ కావాలి. దానికోసం మా దగ్గరికి వస్తారు. అందుకే పిల్లలు అలా సెలెక్ట్ అవుతారు. సో ఆ భరోసా మీరు ఆయా సంస్థలకు ఇవ్వగలుగుతున్నారా? ఒకవేళ మీ దగ్గర నుంచి తీసుకునే పిల్లలు రేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత అదే స్థాయిలో ఆ పని చూపించాలి, ఆ నేర్పడతనం చూపించాలి. ఎస్, ఇక్కడ 2 రకాలండి. డిసిప్లిన్ లేకపోయినా ఫెయిల్ అవుద్ది. అవును. ఉద్యోగం ఒకటే ఇంపార్టెంట్ కాదు, అట్ ది సేమ్ టైం దే హ్యావ్ టు మెయింటైన్ ది ప్రాపర్ డిసిప్లిన్. ఎస్. వాళ్ళు అక్కడ ఇంటర్న్షిప్ చేసేటప్పుడు కానీ ఉద్యోగం చేసేటప్పుడు కానీ ఆ డిసిప్లిన్ లేకపోతే సక్సెస్ అవ్వలేరు. అవును. ఆ డిసిప్లిన్ మేము ఇక్కడి నుంచి ముందు నుంచి నేర్పిస్తాం. కొంతమంది పిల్లలు ఫస్ట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఒక 3 నెలలు ఇదేంట్రా బాబు ఇలా ఉంది అనుకుంటారు, కానీ తర్వాత దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అనేది వాళ్ళ తర్వాత అర్థమైపోతుంది. అంటే స్కూల్ ఫీడింగు, కాలేజ్ ఫీడింగ్ లాగా, అది ఇంటర్మీడియట్ లాగా కాకుండా కొంచెం హైఫై డిసిప్లిన్ ఉంటుంది. అంటే మనల్ని మనం తెలుసుకునే విధంగా అక్కడ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే నువ్వు ఎలా ఉండాలనేది నువ్వే చెప్పేస్తావు, ఎస్. నువ్వు ఎలా ఉండాలనేది నువ్వే డిజైన్ చేసుకుంటావు. ఇప్పుడు మిమ్మల్ని ఫ్రీగా వదిలేశారనుకోండి, ఏం చేస్తారు మీరు? ఆటోమేటిక్గా 2 రోజులు తిరిగేస్తారు, 3 రోజులు మీరు ఎస్ ఇది కాదు కరెక్ట్ అని చెప్పి ఎలాగైతే అనుకుంటామో స్టూడెంట్స్ని అలాగా సెల్ఫ్ మోటివేట్ చేసే విధంగా వాళ్ళని ట్రైన్ చేస్తాం. అంటే వాడంతటా వాడు నేర్చుకునే విధంగా. సరే, వీటన్నిటికీ మీ దగ్గర ఉన్నటువంటి ఈ ఇన్ఫ్రా ఎట్లా ఉందండి? మౌలిక సదుపాయాలు కావచ్చు, ఈ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏ రకంగా ప్రొవైడ్ చేస్తున్నారు స్టూడెంట్స్కి? అంటే ఎంత లేటెస్ట్గా ఉన్నాయని అడుగుతుంది. అంటే ఇప్పుడున్న ఎప్పటికప్పుడు మారుతుంది, ఎప్పటికప్పుడు సబ్జెక్ట్ అంతా మారుతుంది, ట్రెండ్ మారుతుంది, చాలా పోటీ ప్రపంచం, దీనికి తగ్గట్టుగా అప్డేట్ అవుతుండాలి. సో ఆ అప్గ్రేడేషన్ అంతా ఏ రకంగా చేస్తున్నాను మీరు ఇదంతా? రీసెర్చ్ ఫ్యాకల్టీ అంటే మన దగ్గర ఉన్న రీసెర్చ్కి మంచి ఫండింగ్ కూడా వస్తుందండి. గవర్నమెంట్ డిఆర్డిఓ నుంచి వచ్చే రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా మన ఫ్యాకల్టీ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు రీసెర్చ్ మీద అంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నారో ఆటోమేటిక్గా అది స్టూడెంట్స్కి నాలెడ్జ్ షేర్ అవుతుంది. ఓకే. ఫ్యాకల్టీ దగ్గర ఉన్న నాలెడ్జ్ షేర్ అవ్వడానికి రీసెర్చ్ అనేది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అట్లాంటి యాక్టివిటీస్ అలా చేయబట్టి పిల్లలు మంచి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి ఏదైతే ఇండస్ట్రీ కోరుకుంటుందో ఇండస్ట్రీకి తగ్గట్టుగా ఇక్కడ మనం తయారు చేయగలుగుతున్నాం స్టూడెంట్ని. అందుకనే మీకు 50% అకాడమిక్స్ ఉంటాయండి మా దగ్గర. 50% అకాడమిక్స్, 50% అదర్ యాక్టివిటీస్. అదర్ యాక్టివిటీస్ అంటే అన్నిట్లో ఉండాలి, నాట్ ఓన్లీ స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, హాబీ క్లబ్స్ అన్నీ కలిసే ఉంటాయి. సో ఈ అంశమే విద్యార్థుల్ని, తల్లిదండ్రులని ఆకట్టుకుంటుందంటారు? అంటే మీరు అడ్మిషన్స్ వింగ్కి డైరెక్టర్గా ఉన్నారు, మీ దగ్గరికి మీకున్న ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ అవుతున్నాయి మీకు? అంటే ఎస్, పిల్లలకి పేరెంట్స్ కావాల్సింది అదేనండి. పొద్దున్న లేస్తే సాయంకాలం వరకు చదువు ఒక్కటే కాదు, అవును, రూమ్లో కూర్చోబెట్టి చదివించడం కాదు, అసలు అది కరెక్ట్ కాదు. ఆ స్టేజ్ దాటేశారు. కనీసం ఈ స్టేజ్ నుంచైనా పిల్లలకి ఫ్రీడమ్ ఉండాలి. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ భవిష్యత్తుని మార్గదర్శకంగా ఉండే విధంగా ప్లాన్ చేయాలి. అందుకనే ఒకవేళ కొంతమంది ఇంజనీరింగ్ చదువుతారు, ఇంజనీరింగ్ చదివిన ప్రతి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడు కదండి. అవును. అలాగైతే మా దగ్గర పొలిటీషియన్స్ ఉండరు, మా దగ్గర నుంచి సినిమా యాక్టర్స్ ఉండరు, మా దగ్గర నుంచి క్రీడా రంగంలో ఉండరు, మా దగ్గర నుంచి ఇండస్ట్రియలిస్టులు ఉండరు. ఇన్ని రంగాల్లో ఉంటున్నారంటే అర్థం ఇప్పుడు మా దగ్గర ఉంది. మా దగ్గర చదివిన స్టూడెంటే ఆర్చరీలో అమ్మాయికి అర్జున్ అవార్డు వచ్చింది. అమ్మాయి ఇప్పుడు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి కలెక్టరు. అమ్మాయి ఐఏఎస్ చదవాలా, స్పోర్ట్స్ కోటాలో వచ్చింది అమ్మాయికి. అంటే స్టూడెంట్స్ స్పోర్ట్స్ కోటాలో కూడా
ఈ అకాడమిక్ ఎంత ప్రయారిటీ ఉందో స్పోర్ట్స్ కూడా అంతే ప్రయారిటీ ఉంది. అంటే 95% అబోవ్ వచ్చింది అనుకోండి జేఈలో 4 సంవత్సరాలు ఏం కట్టవసరంలా మా దగ్గర ఫ్రీగా చదవచ్చు. అదే స్పోర్ట్స్లో నేషనల్ మెడల్స్ ఇంటర్నేషనల్ మెడల్స్ ఉన్నాయనుకోండి 4 సంవత్సరాలు ఏం కట్టవసరంలా ఫ్రీగా చదువుకోవచ్చు. ఇదేమో అకాడమిక్, ఇదేమో స్పోర్ట్స్, రెండు డిఫరెంట్. మరి దీనికి ఎంత ప్రయారిటీ ఇచ్చామో దానికి ఎంత ప్రయారిటీ ఇచ్చాం. అంటే ఏదైతే అకాడమిక్స్ పరంగా మాత్రమే కాదు మిగతా యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళకి కూడా ఆ ప్రయారిటీ ఉంది కాబట్టి పిల్లలు మా దగ్గరికి వచ్చిన పిల్లలు స్పోర్ట్స్లో కూడా రాణిస్తున్నారు. ఆర్చరీ కావచ్చు, లేకపోతే రైఫిల్ షూటింగ్లో ఉమామహేష్ అని మా దగ్గర చదువుతున్న స్టూడెంట్. ఓకే. అతను వరల్డ్లో దాంట్లో 2 గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చాడు. అంటే ఇట్లాగా ఈ యాక్టివిటీస్ అన్నీ జరగడానికి కారణం వాళ్ళని ఎంకరేజ్ చేయటం. అట్లా ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి ఆ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్లో పిల్లలు ఇన్వాల్వ్ అయ్యి అకాడమిక్స్లో రాణించగలిగే వాళ్ళు దాంట్లో వెళ్తున్నారు, లేదా దీంట్లో వెళ్తున్నారు. అది 50 ఇది 50 ఉంటుంది సార్. అంతేగాని ఒకటే దాంట్లో కూర్చోబెట్టి ప్రెషరైజ్ చేసి రుద్దడం కానీ చేయడం కానీ ఏముండదు. వాటి టైం టేబుల్ ఆడే డిజైన్ చేసుకుంటాడు. ఏం చదవాలో అతనే డిజైన్ చేసుకుంటాడు. సెకండ్ సెమిస్టర్లో అది ఫస్ట్ సెమిస్టర్లో చదువుకోవచ్చు, థర్డ్ సెమిస్టర్లో అది ఫస్ట్ సెమిస్టర్లో చదువుకోవచ్చు, ఫస్ట్ సెమిస్టర్లో అది థర్డ్ సెమిస్టర్లో చదువుకోవచ్చు. ఇంటర్మీడియట్లో అలా ఉంటుందండి. ఫస్ట్ ఇయర్ది సెకండ్ ఇయర్ చదవలేడు, సెకండ్ ఇయర్ది ఫస్ట్ ఇయర్లో చదవలేడు. ఎక్కడిదక్కడే. ఇక్కడ అలా కాదు, ఏది ఎప్పుడైనా చదువుకోవచ్చు. దట్ ఈస్ స్టూడెంట్స్ చాయిస్. ఆ చాయిస్ ఎప్పుడైతే స్టూడెంట్కి ఉంటుందో ప్రెషర్ తగ్గుతుంది. సో మీ టీచింగ్ ప్యాటర్న్ గురించి చెప్పారు, ఫెసిలిటీస్ చెప్పారు, అట్ ద సేమ్ టైం డిసిప్లిన్ ఎలా ఉంటుందో చెప్పారు. కమింగ్ టు ప్లేస్మెంట్స్, సరే విద్యార్థి జాయిన్ అవుతాడు, అలా గడిచిపోతుంది, అంత బాగానే ఉంటుంది. కానీ మళ్ళీ పేరెంట్స్కి వచ్చే డౌట్ చివరిగా, మా వాడిని అక్కడ చేర్పించాం కానీ ఈ క్యాంపస్ సెలెక్షన్స్ ఇక్కడైతే బాగుండు, ఇక్కడే ఉద్యోగం వస్తే బాగుండు, ఈ రకమైనటువంటి థాట్స్ చాలామందికి ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో పేరెంట్స్కి. ఫస్ట్ అదే అడుగుతున్నారు కామన్గా, మీకు తెలిసి ఉంటుంది అడ్మిషన్స్ డైరెక్టర్గా. సో ఆ ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే ఎంత గ్యారంటీ ఇవ్వగలరు మీరు? అసలు కేఎల్లో చేరడానికి మెయిన్ కారణమే ప్లేస్మెంట్ అండి. ప్లేస్మెంట్ లేకపోతే చేరరు. ఎస్. కేఎల్ స్టాండ్స్ ఫర్ ద బ్రాండ్. ఏదైతే బ్రాండ్ ఉందో కేఎల్కి క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్స్ అనేది అది కంటిన్యూ అవుతుంది. 100% ప్లేస్మెంట్స్ అని చెప్పి మేము అష్యూరెన్స్ ఇవ్వగలుగుతున్నాం. ఎవరైతే రిజిస్టర్డ్ అయ్యి ప్లేస్మెంట్ కావాలని రిజిస్టర్డ్ అయ్యి క్వాలిఫైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా ప్లేస్ అయ్యి బయటకు పంపిస్తాం. మా యావరేజ్ శాలరీ వచ్చి 8.1 lakhs, హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 58 lakhs. 58 lakhs ఒక స్టూడెంట్కి ఒక కంపెనీ ఇవ్వగలిగింది అంటే యావరేజ్ నెలకు వచ్చే శాలరీ 5 lakhs. సూపర్. మరి అంత ఈజీ కాదు కదా. 21 సంవత్సరాల స్టూడెంటు 58 లక్షలు సంపాదించుకోగలుగుతున్నాడు అంటే ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలిగితే సంపాదించుకోగలుగుతారు. టీసీఎస్ ఉంది, బల్క్లో తీసుకుంది, 600 మందిని టీసీఎస్ తీసుకుందంటే హైయెస్ట్ రిక్రూట్మెంట్ నెంబర్ పరంగా పెద్ద నెంబరు. అంతమందిని ఒక క్యాంపస్ నుంచి 617 మందిని తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇవన్నీ మీరు ఎక్కడైనా వెరిఫై చేసుకోవచ్చు. అంత బల్క్లో స్టూడెంట్స్ని ఒక టీసీఎస్ లాంటి టాప్ ఎంఎన్సీ అంతమందిని తీసుకుంటుంది అంటే డిఫరెంట్ ప్యాకేజెస్కి ఎంత లేకపోతే అక్కడ ఆ క్రీమ్ లేకపోతే తీసుకుంటారు. అంటే స్టూడెంట్స్కి ఆ విధమైన ట్రైనింగు, ఆ విధమైన గైడెన్సు ఫ్యాకల్టీ ద్వారా అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీరు అంటున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైబ్రరీ కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, ఆ స్ట్రెస్ లేకుండా ఉండే జిమ్ కావచ్చు, స్విమ్మింగ్ పూల్ కావచ్చు, మిగతా స్పోర్ట్స్ కావచ్చు, అదర్ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా స్టూడెంట్స్ సమృద్ధిగా ఉంటే ఆటోమేటిక్గా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాడు. రైట్. లేదంటే ఒకవైపే మాత్రమే వెళ్ళిపోతుంది, ఇంకోవైపు బ్యాలెన్స్ అవ్వదు. రైట్. ఇక్కడ ఆ సంస్థలకు, బహుళజాతి సంస్థలు కావచ్చు, వాటెవర్ ఏవైనా ఆ సోకాల్డ్ కంపెనీస్ మీ దగ్గర రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు మీ దగ్గర ఉన్న క్వాలిటీ అండ్ స్కిల్డ్ పర్సన్స్ పీపుల్ ఉంటారనేది వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళతో మీ కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుంది ఇదంతా కూడా బిట్వీన్ యూ అండ్ వాళ్ళ మీద అదే. సో ఏ రకమైనటువంటి కోఆర్డినేషన్ ఉంటుంది? ఆ పిల్లోడు మీ క్యాంపస్ నుంచి ఉద్యోగంలో వెళ్ళి ఆ సీట్లో కూర్చునే వరకు కూడా ఆ సమన్వయం ఎలా చేసుకుంటున్నారు ఇదంతా కూడా? అదేనండి ఫస్ట్ చెప్పాను, టైఅప్ విత్ ఇండస్ట్రీస్. స్టూడెంట్ చేరేటప్పుడే ఆ బ్యాచ్కి 3 ఏళ్ళ తర్వాత ఇటు బయటకు వస్తే మీకేం కావాలి, మీరు ఏ టెక్నాలజీ మీరు అడాప్ట్ చేయాలనుకుంటున్నారు, ఏ టెక్నాలజీ మీద మీరు ఎక్కువ సిలబస్ పెట్టాలనుకుంటున్నారు, అవన్నీ మీరే పెట్టండి అని చెప్తాం. మీరే 2 ట్రైనింగ్ అని చెప్తాం. నేషనల్ ఇంటర్నేషనల్ నుంచి ట్రైనింగ్కి వస్తారు మా దగ్గర ఇవ్వడానికి, పిల్లలకి ఇవ్వడానికి. వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారంటే ముందే టైఅప్ ఉంది కాబట్టి ఇంత పర్సంటేజ్ ఆఫ్ సిలబస్ మేము చెప్తాము పిల్లలకి, ఇంత పర్సంటేజ్ ఆఫ్ సిలబస్ మీరు చెప్పండి, మీ ఫ్యాకల్టీతో చెప్పించండి.
ఓవరాల్గా స్టూడెంట్ ఈ టెక్నాలజీని ఈ బయటకు వచ్చే టైంలో నేర్చేసుకుంటాడు అనే భరోసా ఇండస్ట్రీ మాకు ఇవ్వగలుగుతుంది కాబట్టి మేము ఇండస్ట్రీకి పిల్లల్ని ఇవ్వగలుగుతున్నాం. రైట్. ఈ రెండింటికి సమన్వయం చాలా స్ట్రాంగ్ సమన్వయం అండి. అది లేకుండా ఇది ఉండదు, ఇది లేకుండా ఇది ఉండదు. జనరల్గా ఇంజనీరింగ్ వారికి మాత్రమే ప్రోగ్రామ్స్ వరకు ఉన్న సిలబస్ చెప్పేసి వాళ్ళకు ఒక బీటెక్ డిగ్రీ ఇచ్చేసి పంపించేయడం అనేది ఇట్స్ ఈజీ టాస్క్. రైట్. శ్రీనివాస్ గారు, చివరిగా కేఎల్ యూనివర్సిటీకి లేదా కేఎల్ క్యాంపస్కి ఒక విద్యార్థి మీ దగ్గర జాయిన్ కావాలి, మీ దగ్గర రావాలంటే ఎందుకు రావాలి, ఏం చెప్తారు మీరు? స్టూడెంట్స్కి ఏం చెప్తారు, పేరెంట్స్కి కూడా? ఎస్, ఎందుకు రావాలి అంటే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒక మంచి భవిష్యత్తుతో బయటికి వెళ్ళాలి, ఒక మంచి డిసిప్లిన్తో, ఒక మంచి నాలెడ్జ్తో, ఒక మంచి ప్లేస్మెంట్తో బయటికి వెళ్ళాలి అనుకుంటే చూసుకేయాలి. మీరు చదువుతున్న చదువుకి వాల్యూ ఆఫ్ డిగ్రీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్. నువ్వు తీసుకున్న డిగ్రీకి వాల్యూ చేయాలి. అంటే అది క్వాలిఫైడా లేకపోతే సర్టిఫైడా? సర్టిఫైడ్ వేరు, క్వాలిఫైడ్ ఇంజనీర్ వేరు. సర్టిఫైడ్ ఇంజనీర్ కావాలంటే మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు, మీకు వేలాది ఇన్స్టిట్యూషన్స్ అనేవి విల్ గెట్ ది సర్టిఫికేట్. క్వాలిఫైడ్ ఇంజనీర్గా తయారు చేయాలి, ఆల్రౌండర్గా స్టూడెంటు ఇదవ్వాలి. నాట్ ఓన్లీ ఒక ఐటీ ఇండస్ట్రీ కాకుండా మిగతా రంగాల్లో ఏ రంగంలోకైనా స్టూడెంట్ దూసుకెళ్ళగలగాలి అంటే ఆ ఆల్రౌండర్గా ఎదగాలి అనుకుంటే చూసుకేయాలి. రైట్. ఇది విన్నారుగా కేఎల్ యూనివర్సిటీ గురించి. కేఎల్ యూనివర్సిటీలో కేవలం చదువు మాత్రమే కాదు, విద్యార్థులకు జీవితాన్ని కూడా నేర్పిస్తున్నారు. అంటే సమాజంలో ఒక ఆల్రౌండ్ ప్రతిభ గల ఒక స్టూడెంట్గా కేఎల్ యూనివర్సిటీ నుంచి బయటకు వెళ్తాడనమాట. సో ఆ రకంగా 50% చదువు, 50% విజ్ఞానాన్ని కూడా అన్ని రంగాల్లో నూరిపోస్తున్నామంటున్నారు కేఎల్ యూనివర్సిటీ నిర్వాహకులు. మొత్తం మీద అదే స్థాయిలో ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి. టాప్ ప్లేస్లో ప్రస్తుతం ఇండియాలో ప్లేస్మెంట్స్ కూడా పొందుతున్న ఏకైక యూనివర్సిటీగా తమ యూనివర్సిటీ నిలిచిందంటూ కేఎల్ యూనివర్సిటీ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల విద్యార్థులు ఇవాళ తమ యూనివర్సిటీలో చదువుకోవడానికి ఆసక్తి చూపుతున్నారంటే ఇదంతా కూడా కేవలం తాము అవలంబిస్తున్న విద్యా బోధనా పద్ధతులు, అలాగే ఆధునిక సౌకర్యాలనంటూ కేఎల్ యూనివర్సిటీ నిర్వాహకులు చెప్తున్నారు. రైట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.